సంతానము మీద ప్రేమ ఆశీర్వచనములు కురిపించే తల్లి. మాతాజీ ఆశీర్వాదాల వర్షము పరమపూజ్య గురుదేవులు ఏకాంత సాధనకి వెళ్ళాక చాలా ఎక్కువయ్యాయి. 1984 రామనవమి నుంచి గురుదేవులు సర్వసామాన్యులతో కలవటం పూర్తిగా ఆగిపోయింది. ఈ విశిష్ట సాధనా కాలంలో ఇద్దరిని మాత్రమే ఎప్పుడైనా కలవటానికి అనుమతించేవారు. ఇందులో ఒకరు స్వయముగా వందనీయ మాతాజీ. ఆమె ఆయన నుంచి సర్వదా అభిన్నమేగా. అంతేకాక ఆమె ప్రాణములు గురుదేవుల సూక్ష్మీకరణ సాధనలో కరిగిపోతున్నవి. సాధన చేస్తున్న గురుదేవుల స్థూల శరీరమునకు తమ దివ్య శక్తులతో సంరక్షణ చేస్తుండేది. రెండవ వ్యక్తి డాక్టర్ ప్రణవ్ పాండ్యా గారు. ఆ రోజులలో ఆయన గురుదేవుల ముఖ్య సేవకుడు, ఆయనకి పిఏ, ఇంకా గురుదేవుల లేఖనా కార్యక్రమాల్లో కూడా సహకరించేవారు. ఈ గురుతర సేవా కార్యక్రమంలో ఆయన మనఃప్రాణాలు తల్లీనముగా ఉండేవి. సూక్ష్మీకరణ సాధనా కాలంలో ఆయన పగలంతా సాధారణంగా గురుదేవుల వద్దనే ఉండేవారు. ఈ కాలంలో పగలు వందనీయ మాతాజీ పిల్లలకు ప్రేమ, మమత పంచి ఇచ్చేది. వారి మీద తమ ఆశీస్సుల వర్షం కురిపించేది. గురుదేవులు ఏకాంతంలోకి వెళ్లటం వలన శాంతకుంజ్, బ్రహ్మవర్చస్ మరియు గాయత్రి తపోభూమిలో ఉండే కార్యకర్తలకే కాక దేశమంతటా ఉన్న పరిజనులకు కూడా గురుదేవుల్ని కలవలేమనే బాధ ఉండేది. మొదటి రోజులలో ఒక తీవ్రమైన బాధ అందరినీ చుట్టుముట్టి ఉండేది. కానీ మాతాజీ తమ ప్రేమపూరిత ఆశీస్సులతో అందరిలోనూ తిరిగి నవ్వు పెదవుల మీదకి వచ్చేటట్లు చేశారు. సాధారణంగా తనను పరోక్షంగా ఉంచుకునే సర్వేశ్వరీ మాత ఈ రోజులలో తమ సంతానం యొక్క దుఃఖాన్ని తీసేయటానికి వారిని సంతోషంలో ముంచివేయటంలో నిమగ్నమైంది. ఈ కాలంలో జరిగిన అనేక సంఘటనలు మరియు సంస్మరణలు శాంతకుంజ్ మరియు యుగ నిర్మాణ మిషన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఈనాడు కూడా వాటిని స్మరించి పరిజనుల మనస్సు తల్లి ప్రేమతో విఫలమవుతుంది. హృదయము ఆమె పట్ల శ్రద్ధతో నిండిపోతుంది. ఈ రోజులలో మాతాజీని కలిసిన వారు ఆనాటి స్మృతులు నేటికీ వారిని భావ విహ్వలన చేస్తాయి అని చెప్తారు. ఇటువంటి కొన్ని స్మృతులు భావనలనబడే సిరాను ఉపయోగించుకొని కాగితాలను తడపటానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. రాజస్థాన్లోని బారా జనపదంలో చాలా పెద్ద కార్యకర్త, చికిత్సాధికారిగా ఉన్న పరిజనులది. గురుదేవులు సూక్ష్మీకరణ సాధనకి వెళ్ళిన తర్వాత ఈయన తన కుటుంబంతో శాంతకుంజ్కి వచ్చారు. మనసులో ఒక మూల ఈసారి గురుదేవుల్ని కలవలేనేమో అన్న బాధ. ఈ మానసిక ఉద్వేగంతో ఆయన మాతాజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి కలిగిన మొదటి ఆశ్చర్యం ఏమిటంటే మాతాజీ ఆయన్ని పేరు పెట్టి పిలుస్తూ ఫూల్ సింగ్, ఎప్పుడొచ్చావు నాయనా అని ప్రశ్నించారు. తర్వాత ఆవిడ ఆయన భార్య పిల్లలని ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తూ అందరి గురించి అడిగారు. ప్రయాణం ఎలా జరిగిందని కూడా అడిగారు. డాక్టర్ ఫూల్ సింగ్ యాదవ్ ఇంతకంటే ముందుగా ఇంత దగ్గరగా మాతాజీని ఎప్పుడూ కలవలేదు. ఇంతకు ముందు ఎప్పుడు వచ్చినా ఆయన గురుదేవుల్ని కలిసేవారు. ఈనాడు మాతాజీ మాటలు ఆయన్ని ఆశ్చర్యపరిచాయి. ఇంకా ఆయన ఎక్కువగా ఆలోచించకముందే మాతాజీ అన్నారు, ఏం ఆలోచిస్తున్నావు? తల్లికి తన పిల్లల్ని పరిచయం చేయవలసిన అవసరం లేదు. గురువుగారు లేకపోతేనేమి? నాకు
నీ ప్రమోషన్ గురించి జ్ఞాపకం ఉండదా? నీవేమీ బాధపడవద్దు. నేను నీకు ప్రమోషన్ వచ్చేలా చేస్తాను. అంతర్యామి మాత యొక్క ఈ మాటలు విన్న డాక్టర్ ఫూల్ సింగ్ కళ్ళు చెమర్చాయి. ఆయన ప్రణామం చేసుకుని కిందకి దిగుతూ, మాతాజీ తమని తాము తెలుపుకోకపోతే ఆమెను ఎవరు గుర్తించగలరు? గురువుగారు కృపతో చూస్తారు. కానీ మాతాజీ ఆయన కంటే 1000 రెట్లు దయగలవారు. దయాసాగరులైన గురుదేవులు అడిగిన వారిని నిరాశపరచరు. కానీ మాతాజీ అడగకుండానే అన్నీ ఇచ్చేస్తారు. ఇచ్చి కూడా ఇంకా ఏమి అనుకుంటుందంటే, నా పిల్లవానికి ఇంకా తక్కువే ఇచ్చాను అని. మాత యొక్క దయ, ప్రేమకు అంతులేదు. ఈనాటికి డాక్టర్ ఫూల్ సింగ్ మనసు మాతాజీ యొక్క జ్ఞాపకాలతో నిండి ఉంటుంది. ఏ మాత శక్తిపీఠంలో ప్రతిష్ఠితమై ఉంటుందో, ఏ మాత శక్తిపీఠంలో ప్రతిష్ఠితమై ఉందో ఆ మాతే తమ పిల్లల్ని అనుగ్రహించటానికి ఈ విధంగా మాతాజీ రూపంలో వచ్చిందని ఆయన అంటారు. ఈ జ్ఞాపకాలు ఒకటి కాదు, అసంఖ్యాకము, అనంతము. మాతాజీ దగ్గరికి పరిజనులను తీసుకువెళ్ళి శివప్రసాద్ మిశ్రా మొదలగు పరిజనులు రోజూ మాతాజీ ఆశీస్సుల వర్షాలు కురిపించటం చూసేవారు. కలవటానికి వచ్చిన పరిజనుల సమస్యలను వారు చెప్పటానికి ముందే మాతాజీ చెప్పేసి వాటిని నివారించగలనని వారికి విశ్వాసం కలిగించేవారు. దుస్సాధ్యమైన, అసాధ్యమైన రోగాలను, కుటుంబం యొక్క పెద్ద పెద్ద సమస్యలను, సంవత్సరాల నుంచి కొలిక్కి రాని కోర్టు కేసులను, అమ్మాయి పెళ్లి, అబ్బాయి చదువు, అనేక సమస్యలను మాతాజీ తమ తపశ్శక్తితో క్షణాలలో నివారించేవారు. ఆమె దగ్గరికి ఏడుస్తూ వచ్చిన వారు నవ్వుతూ వెళ్ళేవారు. ఈ ప్రభావం క్షణికమైనది కాదు, దీర్ఘకాలం వరకు ఉండేది. వీరు ఇంటికి వెళ్ళిన తరువాత పరిస్థితులన్నీ అనుకూలంగా మారి కనిపించేవి. ఈ మార్పు గురించి సూచన ఉత్తరాల ద్వారా ఈ మార్పు గురించి వివరాలు ఉత్తరాల ద్వారా ఇచ్చేవారు. ఒక్కొక్కసారి ఆనందంగా స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చి, మాతాజీ మీ యొక్క అనుగ్రహంతో అన్నీ సర్దుకున్నాయి అని చెప్పేవారు. జవాబుగా ఆమె అనేది, అవును నాయనా, నిజమే. కానీ నీవు ఈ మాటను సవరించుకో. తల్లి ఎప్పుడూ పిల్లల మీద అనుగ్రహం చూపదు, వారిని ప్రేమిస్తుంది. ఆమె ఏమి చేసినా పిల్లల మీద ప్రేమతో వివసురాలే చేస్తుంది. ప్రేమమయీ మాత యొక్క ఈ ప్రేమకు అంతే లేదు. వాళ్ళు శాంతికుంజ్ బ్రహ్మవర్చస్లో నివసించేవారైనా కావచ్చు, లేదా బయట నుంచి వచ్చేవారైనా కావచ్చు. ఆమె ప్రేమ నిరంతరం అందరి మీద కురిసేది. పిల్లలకిష్టమైన ఆహార పదార్థాలు వండి పెట్టడం ఆమెకు చాలా ఇష్టం. ఎవరూ ఏమీ చెప్పకుండా ఈ విషయం నిరంతరం తనే చూసుకునేది. ఎవరికి బేసన్ హల్వా ఇష్టమో, ఎవరికి శనగపిండితో చేసిన హల్వా ఇష్టమో, ఎవరికి క్యారెట్ హల్వా ఇష్టమో, నువ్వుల లడ్డూ ఎవరికిష్టమో, కాకరకాయ కూర, ఇలా అనేక రకాలైన కూరలు, తినుబండారాలు ఎవరికి ఏది ఇష్టమో గుర్తుంచుకుని చేసి ఇచ్చేది. ఒక్కొక్కసారి ఎవరికీ ఏమీ చెప్పకుండానే ఆమె స్వయంగా తయారు చేసి తీసుకువచ్చేవారు, లేక తనతో ఉండే ఆడపిల్లలతో తయారు చేయించేవారు. శాంతికుంజుకు వచ్చిన పరిజనులు ఆమెను కలవాలని వచ్చినప్పుడు వారిని తమ దగ్గర కూర్చోబెట్టుకుని అత్యంత ప్రేమతో తినిపించేది. తినేవాళ్ళు మాతాజీకి ఇవాళ నేను వస్తున్నానని, ఈ పదార్థం నాకు చాలా ఇష్టమని ఎలా తెలుసని ఆశ్చర్యపోయేవారు. కానీ ఈ ఆశ్చర్యం ఎక్కువసేపు నిలిచేది కాదు.
ఎందుకంటే నిరంతర అనుభవాల వలన వారి మాత అంతర్యామి అవటమే కాక యోగం యొక్క దివ్య విభూతి సంపన్నురాలనే నమ్మకం అందరిలోనూ కలిగింది. రోజల్లా సంతానము మీద ప్రేమ మరియు ఆశీస్సులు కురిపించే మాతాజీ సాయంత్రం అవుతుండగానే గురుదేవుల దగ్గరికి పైకి వెళ్ళేవారు. అక్కడ ఆయనతో పాటు సూక్ష్మీకరణ సాధన యొక్క ఉచ్చస్థాయి ప్రయోగాలలో పాలు పంచుకునేవారు. గురుదేవుల ద్వారా చేయబడుతున్న విశ్వ కుండలిని జాగరణ మరియు పంచవీరభద్రుల నిర్మాణం లాంటి సాధనలు మాతాజీ యొక్క దివ్య శక్తుల సంరక్షణలో జరుగుతుండేవి. ఈ సాధన తరువాత గురుదేవులు బయటికి వచ్చినప్పుడు ఈ విశిష్ట సమయమును గురించి చర్చిస్తూ ఇలా అన్నారు. మీకే కాదు, నాకు కూడా మాతాజీ ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. నవ్వుతూ మళ్ళీ ఇలా అన్నారు. మాతాజీ తన తల్లి కడుపులోంచి మాతాజీలాగే జన్మించింది. ఆమె మనందరికీ కూడా తల్లే. కొంతసేపు ఆగి ఆయన తన శరీరము వైపు చూపిస్తూ ఆయన ఇలా అన్నారు. ఈ శరీరం ఇన్నాళ్ళు ఆమె యొక్క లాలన పాలనల వల్లనే జీవించి ఉన్నది. నా జీవితంలో క్లిష్టమైన అన్ని ఆధ్యాత్మిక ప్రయోగాలు ఆమె మాతృత్వ సంరక్షణ వలనే సాధ్యమయ్యాయి. సూక్ష్మీకరణ సఫలత కూడా ఆమె దివ్య సంరక్షణ ఫలితమే. సాధనా సమయంలో ఆమె తన దివ్య శక్తులతో నిరంతరం నాకు కాపలా కాయకపోతే ఏం చెప్పగలం? ఈ శరీరం ఉండేదో లేదో. గురుదేవుల ఈ సూక్ష్మీకరణ సాధన తరువాత సంవత్సరములు గడుచుటతో పాటు అనేక ఘటనా చక్రములు వేగంగా తిరిగాయి, మారాయి. చివరికి శివుడు మహాశక్తిలో కలిసే సమయము ఆసన్నమైనది.